అబౌవ్ ఆల్ దిస్ సార్, ఇప్పుడు ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో అగైన్ ఒక గ్లూమ్, అంటే బికాస్ ఆఫ్ ద మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ ఇష్యూస్ తెరపైకి రావడం. అంతకుముందు డ్రగ్స్ ఇష్యూ ఒకటి కలకలం వచ్చింది, రేవ్ పార్టీలు అయిపోతున్నాయి, సినిమా వాళ్ళందరూ డ్రగ్స్ చేసేస్తున్నారని. దీనివల్ల అంటే ఒక 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 ఆరా ఉండేది ఒక టైంలో, అంటే నాన్నగారి టైంలో ఉన్న టైంలో. ఇప్పుడు అది తగ్గిందని అనడానికి లేదు, బట్ కొంచెం మారుతోంది అనొచ్చా? కొంచెం మారుతుందంటే ఏంటంటే అండి, నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. డ్రంక్ అండ్ డ్రైవ్లో ఒకరోజు రాత్రి 7,000 మందిని పట్టుకున్నారండి. 7,000 మందిలో రాజకీయ ప్రముఖులు, పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్, వాళ్ళ పిల్లలు, రకరకాల ఉన్నారు. వాళ్ళెవ్వరిని టీవీలో చూపిలా. పట్టుకున్న ఒక ఆర్టిస్టుని బాధిపారేశారు టీవీల నిండా. అప్పుడు నేను టీవీ ఎక్కాను, నేను ఆర్టిస్ట్ పేరు చెప్పను, వాళ్ళకి సపోర్టివ్గానే టీవీ ఎక్కి అన్నాను, ఏమండి వేస్తే 7,000 మందిని వేయండి, వీళ్ళందరూ తాగొచ్చు, కానీ ఈ ఒక్క ఆర్టిస్టు తాగింది మాత్రం ఇంత పెద్ద ప్రాబ్లం అయింది, దాన్ని ఎక్స్పోజ్ చేశారన్నట్టు. కరెక్ట్. సో ఎక్స్పోజరు ఏమిటంటే అండి, ఇది సొసైటీలో ఉంది. ఇవన్నీ మీరు అన్నాయి, ఈ రేవ్ పార్టీలో ఒక సినిమా వాళ్ళే కాదు, సొసైటీలో ఉన్నాయి. అక్కడ సినిమా వాళ్ళు ఉంటే వాళ్ళు ఓవర్ ఎక్స్పోజ్ అయిపోతారు, బికాస్ దే ఆర్ నోన్ టు ద పీపుల్. అవును. సో అదొకటండి. అండ్ డెఫినెట్గా ఇవి మంచి పరిణామం కాదు, ఇది సొసైటీకి ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ సైన్. ఇప్పుడు అన్ని రంగాల్లో చాలా మంచి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మన ఫిల్మ్ ఇండస్ట్రీ ఉందండి, 95% మంచోళ్ళు గొప్పోళ్ళు ఉంటారు. ఒక 5% ఉండకుండా, ఇట్లాంటి ఉండకుండా ఏముంటుంది? మేమైతే వీ హ్యావ్ వెరీ క్లియర్లీ కెప్ట్ ఇట్లాంటి డ్రగ్స్. ఇది మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, వీఆర్ వెరీ స్ట్రిక్ట్ ఆన్ ఇట్. మాకు వీ హ్యావ్ ఏ సెల్, ఇమ్మీడియట్లీ వాళ్ళని ఇది చేయటం, కౌన్సిలింగ్కి పంపటం, ఇవన్నీ వీ హ్యావ్ వెరీ స్ట్రిక్ట్. మొన్న హేమ గారి మీద యాక్షన్ తీసుకున్నారా సార్ ఆఫ్టర్ ఆల్ దట్, అండ్ దెన్ ఇట్ వాస్ రివోక్డ్ అని విన్నా. ఇప్పుడు హేమ గారిది ఉందండి. హేమ గారిది ఆ ఎపిసోడ్ జరిగినప్పుడు ఈవెన్ నేషనల్ మీడియా లెవెల్లో కూడా ది అసోసియేషన్ వాజ్ గెట్టింగ్ బ్లేమ్డ్. అంటే ఇప్పుడు అక్కడ ఆవిడ పెట్టిందో లేదో, ఇన్స్టాలో ఏయో పాత పోస్టులు ఎవరో పెడతారు కదండి, హేమ గారి పేరు పెట్టి మా సమ్ సెక్రటరీ అనో ఏదో ఉంది ఎక్కడో. సో ఈవిడే ఇది అని ప్రెషర్ వచ్చింది మాకు. అది ఆవిడది కూడా కాదంట అకౌంట్ తర్వాత. సో ఫస్ట్ విష్ణు గారు అందరూ ది కమిటీ, మీ యాజ్ వైస్ ప్రెసిడెంట్, మొత్తం కమిటీ కూర్చొని ఇది ఆర్గనైజేషన్కి ఇబ్బందిగా ఉంటుంది. సో అంటిల్ వీ కాంట్ సే దే ఆర్ కల్ప్రిట్ అని, అంటిల్ ఆల్ దిస్ ఇన్వెస్టిగేషన్ అయ్యే వరకు వీల్ సస్పెండ్ ది మెంబర్షిప్ అని చేసామండి. దాని తర్వాత వారు వచ్చారు, లెటర్స్ విష్ణు గారికి ఇచ్చారు, దానిపైన తరవుగా ఇది చేసి నెగటివ్ అనే రిపోర్ట్స్ అన్నీ వెన్ ఎవ్రీథింగ్ వాజ్ సబ్మిటెడ్. బేసిక్గా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది ఆర్టిస్టులని రక్షించే ఆర్గనైజేషన్ కానీ మనం శిక్షించే ఆర్గనైజేషన్ కాదు. ఖచ్చితంగా కాదు. కానీ మేము అప్పటికి కూడా అంతా వెరిఫై చేసి నెగటివ్ అన్నాక మన ఆర్టిస్ట్కి వెన్ ఇట్ ఈస్ ఇలాంటి కష్టాలు రాకూడదు అని, మళ్ళీ ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు మన అసోసియేషనే అండగా ఉండాలి. తప్పు చేస్తే అసోసియేషన్ అండగా ఉండదు. ఓకే, ఇది లేదు. సో ఆవిడ తప్పు చేయలేదని మీరు నమ్ముతున్నారు కాబట్టి రిపోర్ట్ ఇస్తేనే, ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు ఎవరన్నా 1% తప్పు చేశారనుకోండి, సస్పెండ్ చేసి వాట్ వీ హ్యావ్ టు డూ ఈజ్ యాజ్ వీ హ్యావ్ టు ఇమీడియట్లీ సెండ్ దెమ్ టు కౌన్సిలింగ్. వాళ్ళని అడ్మిట్ చేయాలి, రీహాబ్ సెంటర్లో అడ్మిట్ చేసి, ఇక చేయకుండా కౌన్సిలింగ్. మనం ఇప్పుడు జబ్బు వచ్చిందండి ఎవరికన్నా ఒకరికి, ఇమీడియట్గా హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఆ జబ్బు స్ప్రెడ్ అవ్వకుండా ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేయాలిగా, అంతేగా. సో దట్ ఈస్ ది ఐడియా. ఇప్పుడు సార్ ఈ దీంతో పాటు ఈ కాస్టింగ్ కౌచ్ ఇష్యూ అన్నది చాలా చాలా ఎప్పటి నుంచో నడుస్తున్న ఇష్యూ. ఎప్పుడు అది తెరపైకి వస్తుంది, నలుగురు మాట్లాడతారు, నన్ను నా డోర్ మీద రాత్రి ఎవరో డోర్ కొట్టారు, ఇలాంటి ఎపిసోడ్స్ కూడా బోలెడు వినేసాం, చూసేసాం. మొన్న మాలీవుడ్లో వచ్చిన ఇష్యూ, ఒక జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ ఆధారంగా బయటపడ్డ విషయాలు. కొన్నేళ్ల క్రితం మనకి ఇక్కడ చాలా పెద్ద ఉద్యమం జరిగింది, మీకు తెలుసు. ఏం జరిగింది సార్ ఆఫ్టర్ దట్? ఇప్పుడు సెక్షువల్ హారాస్మెంట్ రిడ్రెసల్ కమిటీ అని ఒకటి పెట్టారు.
దానికి చాలామంది మెంబర్షిప్ తీసుకున్నారు దానికంటే మెనీ పీపుల్ వర్ అపాయింటెడ్ ఇన్ఫ్యాక్ట్ ఫర్. ఇప్పుడు మాకండి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో మేము వచ్చిన ఈ 3 years అంతకు ముందు కూడా చేసిన జీవిత గారు, నరేష్ గారు, జీవిత గారు, మన శివాజీ రాజా గారి టైము, మా టైంలో విష్ణు గారు అండ్ వీ కమిటీ వచ్చిన ఫస్ట్ వీక్లోనే వీ హ్యావ్ ఉమెన్స్ సేఫ్టీ వింగ్ అని పెట్టామండి. మా ఉమెన్స్ సేఫ్టీ వింగ్. దీనికి హెడ్స్గా చాలామందిని పెద్ద పెద్ద సొసైటీలో ఉన్న ప్రముఖుల్ని, ఇండస్ట్రీలో నుంచి కూడా మన ఝాన్సీ గారు, మన లక్ష్మీ మన్సు గారు, చాలామంది ప్రముఖులు, లిస్ట్ అంతా చదవాలంటే పెద్ద లిస్ట్ అవుతుంది, పెట్టి వీ హ్యావ్ కెప్ట్ ఏ హెల్ప్ లైన్ నెంబర్ అండి. మీకు వర్కింగ్ ప్లేస్లో ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది జరిగితే యూ ప్లీజ్ పుట్ స్మాల్ మెసేజ్ టు దిస్ ఈమెయిల్ ఆర్ కాల్ దిస్ నెంబర్. యువర్ నేమ్ విల్ నాట్ బి డిస్క్లోజ్డ్. ది ఎంటైర్ కమిటీ విల్ బీ సపోర్టింగ్ యూ. వీ విల్ టేక్ ఆల్ సపోర్ట్ ఫ్రమ్ ఎవ్రీవేర్ టు సేఫ్ గార్డ్ యూ. మాకు చాలా స్ట్రిక్ట్గా అదర్ ఇండస్ట్రీస్ గురించి మనకు తెలియదు కానండి, యాజ్ ఏ హోలు మేము వచ్చిన తర్వాత మాత్రం వీఆర్ వెరీ కేర్ఫుల్ విత్ దీస్ ఆస్పెక్ట్స్. ఎందుకంటే ఫస్ట్ డేనే పెట్టడం కమిటీ ఫామ్లోనే ముందు ఫామ్ చేసింది ఉమెన్ ప్రొటెక్షన్ సెల్లే. రైట్. దానిపైన మేము ఎప్పటికప్పుడు మళ్ళీ వాయిస్ ఆఫ్ ఉమెన్ ఝాన్సీ గారు, ఇలా చాలామంది పెద్ద పెద్ద ఎనీ ఆర్గనైజేషన్ వీ టేక్ సూచనలు, ఏం చేయాలమ్మా, మేము ఏమేమి పెట్టాలి అనేది. బహుశా నేను అనుకోవటం మాకు ఏ చిన్న ఈ రిపోర్ట్ వచ్చినా మేము యాక్ట్ చేయకుండా ది ఎంటైర్ కమిటీ అమ్మ, అందులో లేడీస్ ఉన్నారు కదా, ఎంటైర్ కమిటీ ఒక్క చిన్న మెసేజ్ పెట్టినా వీ గో ఫర్ దేర్ రెస్క్యూ. ఇది బాగుంది సార్. మీరు డాక్టర్ కాబట్టి మామూలుగా క్యూర్ ఒకటి ఉంటుంది, ప్రివెన్షన్ ఉంటుంది. ప్రివెన్షన్కి అంటే నువ్వు ఎలా అయితే మీరు చెప్తారో అసిడిక్ ఫుడ్స్ తినద్దు, మీకు అసిడిటీ పెరుగుతోందని, మీరు అంటే చుట్టూ ఉండే వాతావరణంలో మేము స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోబోతున్నాం అనే మెసేజ్ పంపించారా? బికాస్ ఈ పర్పెట్రేటర్ ఉంటారు. అది ఇప్పుడు కాదండి, మేము బయటికి పంపటమే కాదు, మా అసోసియేషన్లో ఉన్న 800 మందికి దిస్ మెసేజ్ కొన్ని 100 సార్లు వెళ్ళి, ఏది మీ ఎవ్వరికైనా ఇంత చిన్న అసౌకర్యం జరిగినా కూడా ఇమీడియట్ దీనికి ఈమెయిల్ పెట్టండి ఆర్ కాల్. మీ పేరు మాత్రం బయటికి రాదు, కానీ స్ట్రిక్ట్ యాక్షన్ విల్ బీ టేకన్ అనేది వీఆర్ వెరీ కేర్ఫుల్ అండి. సో యు ఆర్ అంటే ఇన్ సమ్ సెన్స్ లైక్ అన్ని చోట్ల జరుగుతుందని మీరు చెప్పినా సినిమా ఇండస్ట్రీలో ఇది ర్యాంపెంట్గా ఉందన్నది వాస్తవం, అవునా? ఒప్పుకుంటారా? చాలా వరకు ఇప్పుడు చెడు అనేది ఓన్లీ సినిమా ఇండస్ట్రీ ఏంటమ్మా, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో లేదా, ఏ ఇండస్ట్రీలో లేదు చెప్పండి? వర్కింగ్ దీనికో ఎనీ ఇండస్ట్రీ, యూ టేక్ ఎనీ ఇండస్ట్రీ, హ్యూజ్ ఇండస్ట్రీస్, నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్, హెల్త్ కేర్, ఎనీ కేర్, ఎక్కడ లేదు చెప్పండి? ఇది ఉంటుంది, కానీ దాన్ని స్ట్రిక్ట్గా యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. You have to act, you have very strict rules. Ante. Because మేము మొన్న కూడా we took a rally, the association along with all the associations, Producers Council, Movie Artists Association, all బహుశా మీరు టీవీలో చూసుంటారు, ఇన్ సపోర్ట్ ఆఫ్ నరగాథకం కలకట్టాలో జరిగిన డాక్టర్కి జరిగిన దీనిపైన we all took a huge rally. మీకైతే రెండు వైపుల నుంచి మనసు పీకేసి ఉంటుంది. ఒకవైపు మాలీవుడ్లో ఇది రావడం, ఇంకోవైపు మెడికల్ ఫెటర్నిటీలో ఇది జరగడం. అంటే ఈ లాస్ట్ 2-3 వీక్స్ అసలు న్యూస్ అంతా ఇదే కదా సార్? అవును, దిస్ ఈస్ డెఫినెట్లీ ఘోరం అండి. అది ఘోరమైన ఇన్సిడెంట్, అట్లాంటిది జరగకూడదు. అండ్ దానిపైన నిజంగా దట్ డే వెన్ దట్ ది ఎంటైర్ ఇండస్ట్రీ ఆర్గనైజ్ చేసిన ఇది చూస్తే ది ఎమోషన్ which was in the people, జీవిత గారు మాట్లాడుతూ నాకు 2 కూతుళ్ళు ఉన్నారు, the emotion people felt because this incident has really shaken the world, అదే మన country. So it is women equality and women protection is very important అండి నేను అనేది. బట్
మా ఐ కెన్ మా అసోసియేషన్లో అయితే వీఆర్ టేకింగ్ స్ట్రిక్ట్ యాక్షన్స్ ఆన్ దట్ అండ్ వీఆర్ కొలాబరేటింగ్ విత్ ఆల్ ది ఉమెన్ సంఘాలు ఉమెన్ సంఘాలు అన్ని సంఘాలతో ఎనీథింగ్ సూచన వస్తే ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాం అండ్ వీ టెల్ వీఆర్ మీరు ఎప్పుడు పరిగెత్తి రమ్మంటే మేము వీఆర్ చాలా మంచిగా క్లియర్గా చెప్పారు సార్. ఫస్ట్ టైం ఇంత క్లియర్గా వింటున్నాం దట్ ఇలా ఒక ఇంత యాక్టివిటీ నడుస్తోంది ప్రొటెక్షన్ కోసం అండ్ ఈ ప్రివెన్షన్ ఆఫ్ సచ్ క్రైమ్స్ కానీ. అవును, we have to safeguard our అంతే artists. సో కమింగ్ బ్యాక్ టు యువర్ సినిమా, అఫ్ కోర్స్ ఇదంతా బరువులు బాధ్యతలు. మీ ఆనందానికి మీరు ఏం చేస్తారు? నా ఆనందానికి నా ఆనందం సినిమాలు చూడటం. అన్నీ చూస్తారా? ఆల్మోస్ట్ వరల్డ్ సినిమా అంతా చూస్తాను. ఆ భాష ఈ భాష కాకుండా నేను ఐ నో ఆల్ ది లాంగ్వేజెస్, ఫ్లూయెంట్ ఇన్ తమిళ్, తెలుగు, రష్యన్ ఐ ఈక్వలీ స్పీక్ లైక్ తెలుగు. సో కొరియన్, ఈ అన్ని భాషలు వరల్డ్ సినిమాని చూడటం. సినిమా ఈజ్ ప్యాషన్. డెఫినెట్లీ బాగుంది అంటే మాత్రం ఫస్ట్ డేనే వెళ్ళిపోయి చూసేస్తాను. అండ్ రీడింగ్ బుక్స్, ఈ రెండు ఆర్ లైక్ అండ్ అప్డేటింగ్ మై సెల్ఫ్ ఇన్ మెడిసిన్ ఎవ్రీడే. అవునా? రోజు లేటెస్ట్ అంటే చాలా మంది అడుగుతారు, నీకు ఇంతవరకు మార్కెట్లో రాని డ్రగ్ కూడా ఎట్లా చెప్తావు అంటే, బీయింగ్ ఏ ఫార్మాస్యూటికల్ మ్యాన్ దట్ టైమ్ ఐడియా వాజ్ ఏంటండి, ఈ ఫ్యాక్టరీ ఏం మ్యానుఫ్యాక్చర్ చేయబోతుంది, కొత్తది ఏం రాబోతుంది, విచ్ విల్ వర్క్ ఎఫెక్టివ్లీ. సో నోయింగ్ అబౌట్ మెడిసిన్స్, వాట్ ఈస్ గోయింగ్ టు కమ్, వాట్ ఈస్ ద లేటెస్ట్, ఇది రోజు అప్డేట్ డాక్టర్ చేసుకోవాలి. అవును, లేకపోతే చాలా ఇప్పుడు మారుతున్న టెక్నాలజీ మనం అప్పుడెప్పుడో చదివేసాము, దాన్ని బట్టి వెళ్దాము అంటే కుదరదు. ఎవ్రీ డే ఎనీ ఫీల్డ్ యూ హ్యావ్ టు అప్డేట్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు రష్యాలో చదువుకున్నంత కాలం మీకు రష్యన్లోనే బోధన? మెడిసిన్ అనేది వరల్డ్ వైడ్ లాటిన్లో నేర్పుతారండి. ఎనీ దీస్ వర్డ్స్ దే ఆర్ ఆల్ లాటిన్ వర్డ్స్, దే ఆర్ నాట్ ఇంగ్లీష్ వర్డ్స్. ఇప్పుడు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, స్టమక్ అనాలి కదా ఇంగ్లీష్ అయితే. సో ఇన్ లాటిన్ స్టమక్ ఈస్ కాల్డ్ గ్యాస్టర్. సో ద నేమ్ ఆఫ్ పొట్ట గ్యాస్టర్, సో గ్యాస్ట్రో. సో ఎవ్రీ వరల్డ్ వైడ్ మెడిసిన్ ఈజ్ సేమ్, ఇట్ ఈస్ థాట్ ఇన్ లాటిన్. లాటిన్ వర్డ్సే ఉంటాయి, అది ఎక్కడైనా అదే వర్డ్. అదే అర్థమైంది. ఇప్పుడు పారాసెటమాల్, జెనరిక్ పారాసెటమాల్ ఈస్ పారాసెటమాల్ ఇన్ ఇండియా, ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ది వరల్డ్. అవును, ద జెనరిక్స్ డజంట్ చేంజ్. అలాగే మన బాడీలో ఉన్న పార్ట్స్ కానీ చదువు కానీ లాటిన్ వైజ్ కోచింగ్ ఈజ్ సేమ్. అంతే. అండ్ మోర్ ఓవర్ మేము అక్కడ చదవటమే కాదు, మళ్ళీ వచ్చి ఇక్కడ కూడా ఎగ్జామ్ ఇచ్చి మళ్ళీ ఇండియన్ డిగ్రీలే తీసుకుంటాం. అక్కడ డిగ్రీలతో పని చేయడానికి లేదు. మేము మళ్ళీ ఇండియాకి వచ్చి ఇండియాలో ఎగ్జామ్ ఇచ్చి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాకు సర్టిఫికేషన్ ఇవ్వాలి కదా, అవి తీసుకొని ఇస్తారు. సో మీరు ఇప్పుడు చెప్పండి సార్, ఓటు వేస్తే మీరు ఇవాళ రష్యాలో చదువుకోమని చెప్తారా, ఇండియాలో చదువుకోమని చెప్తారా పిల్లలకి? మెడికలీ ఇండియా ఈజ్ నో వే లెస్ దెన్ ఎనీ పార్ట్ ఆఫ్ ది వరల్డ్. అవర్ మెడికల్ కాలేజెస్ వీఆర్ ఇన్ నో వే లెస్ దెన్. వాళ్ళకి ఏంటంటే హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉంటాయి. రష్యా ఉందనుకోండి, వాళ్ళ మెడికల్ కాలేజు 1000 ఎకరాల్లో ఉంటుంది, 1000 బెడెడ్, అదే 10,000 బెడెడ్, 20,000 బెడెడ్ హాస్పిటల్స్ ఉంటాయి, హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉంటాయి. కానీ మనకి ది ఎడ్యుకేషన్ మోడ్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీ హ్యావ్ ప్రొడ్యూస్ ది బెస్ట్ డాక్టర్స్ ఇన్ ఇండియా ఆల్సో. ఇవాళ అమెరికాలో అయినా మీరు రష్యా కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ డాక్టర్స్ ఆర్ రియలీ సక్సెస్ఫుల్. మీరు చూస్తుంటారు కదా, అమెరికా వెళ్ళి సంపాదిస్తుందంతా ఇండియన్ డాక్టర్సేగా బాగా. అంటే కానీ మనసు బుర్ర రెండు పెట్టి చేసేది మన ఇండియన్ డాక్టర్లే అనిపిస్తుంది. అంటే వీ వర్క్ హార్డ్ అండి. ఆ తర్వాత ఒక ఇంట్యూటివ్ ఇది ఉంటుంది, ఒక చిన్న కల్చరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే కొన్ని గట్ ఫీలింగ్స్ అంటారే, అది బాగా ఐ థింక్ మన డాక్టర్లు కానీ మన ప్రొఫెషనల్స్ అందరూ కూడా ఉపయోగిస్తారు. అంటే బేసికలీ ఇప్పుడు జనరల్ యూరోపియన్స్ ఇది ఎలా ఉంటుందంటే వర్కింగ్ స్టైలు. ఇప్పుడు మేము అక్కడ ఉన్నప్పుడు ఫ్రైడే సాయంత్రం అయితే మీరు ఏ రష్యన్ అయినా పని చేయమంటే నేను ₹1,00,000 ఇస్తానన్నా కూడా అవతల ఇసిరేసి వెళ్ళిపోతాడు. ఫ్రైడే సాయంత్రం 8-7 అయిందంటే
హీ హ్యాస్ టు గో టు చిన్నోడికైనా పెద్దోడికైనా హీ హ్యాస్ ఎ ఫామ్ హౌస్, హీ హ్యాస్ టు గో టు ద ఫామ్ హౌస్, హీ హ్యాస్ టు రిలాక్స్ దోస్ 2 days. హీ విల్ ఓన్లీ కమ్ బ్యాక్ మార్నింగ్ మండే. వీఆర్ ఫ్రైడే సాటర్డే పని చేయాలంటే మేము ఇండియన్స్ మాత్రమే పని చేసేవాళ్ళం. నేను చాలా ఇన్స్పైర్ అవుతున్నాను. ఫామ్ హౌస్ లేవు కానీ మనకి ఎంత అంటే ఎందుకు చెప్తున్నా అంటే సార్ అంటే యాటిట్యూడ్ రావాలి. వాళ్ళకి అందుబాటులో ఉన్న చిన్నది పెట్టుకుంటారండి అక్కడ. ఇప్పుడు రష్యాలో కమ్యూనిజం ఉన్నప్పుడు అందరికీ ఉచితంగా ఇల్లు ఇచ్చారు కదా, ₹1 కడితే చాలు ఇల్లు ఈయని. అట్టనే అప్పుడు వాళ్ళు చిన్న చిన్నవి కొనుక్కున్నారు. సో ప్రతి వర్కర్కి కూడా, పైగా అప్పుడు జీతాలు అక్కడ కమ్యూనిజంలో ఎట్టుండేది, మున్సిపాలిటీ పనిచేసే వాళ్ళకి డాక్టర్లకి ఒకటే ఉండేది. ఆ టైం కమ్యూనిజం టైంలో ఒకటే జీతం, అందరికీ సమానమైన జీతం ఉండేది.